ఈరోజు మనము నల్ల శనుగులు ముల్లంగి మసాలా కర్రీ చేసుకుందాము. నల్ల శనుగులు ముల్లంగి మసాలా కర్రీకి శనుగులు, ముల్లంగి, ఉల్లిపాయ, టమోటో, పచ్చి కొబ్బరి, పల్లీలు, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగం. ఇప్పుడు నేనైతే శనుగులు అయితే ఒక 5-6 గంటలు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న శనగలను కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే మనమైతే మసాలాలు ఫ్రై చేసుకుందాము. పచ్చి కొబ్బరి అయితే సన్నగా కట్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ పచ్చి కొబ్బరి కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. పచ్చి కొబ్బరి ఫ్రై కానిద్దాము. అందులోనే కొద్దిగా పల్లీలు, అందులోనే చెక్క, లవంగం, ఒక ఇలాచి వేసుకున్నానైతే. పల్లీలు, పచ్చి కొబ్బరి ఫ్రై అవుతున్నాయి కదా, అందులోనే కొద్దిగా ధనియాలు ఇలా మనం ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మసాలా కర్రీ అయితే. మసాలాలని మనం చల్లారి పెట్టుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము. చూడండి, అలా మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను నేను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, అందులోనే అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అవుతుంది కదా, అందులోనే ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాము. ఉల్లిపాయ ఫ్రై కానిద్దాము. అందులోనే పచ్చి కరివేపాకు వేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనం అందులో ముల్లంగి వేసుకుందాము. ముల్లంగి వేసుకొని ఫ్రై చేసుకుందాం కదా, అందులోనే టమోటా అయితే బాగా మాగిన 2 చిన్న టమాటాలు తీసుకున్నాను. అందులో వేసేసుకుందాము కట్ చేసుకొని. అందులోనే తగినంత సాల్ట్, ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూడండి, బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకుందాము. ఈ ఉప్పు, కారము ముల్లంగి ముక్కలకు పట్టేలాగా ఫ్రై కానిద్దాము ఒక 2-3 నిమిషాలు. చూడండి, ఫ్రై అవుతుంది. నేనైతే 3-4 విజిల్స్ అయితే పెట్టుకున్నాను శనగలకైతే. ఇప్పుడు మనం ఉడికినాయో లేదో చూద్దాము. ఒకటి మనం ఇలా ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఈ శనుగులు, ఉడికిన శనుగులు దాంతోపాటు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళతో పాటు వేసేసుకుందాము. మనం మళ్ళీ సపరేట్గా నీళ్ళు పోయకుండా ఈ నీళ్ళు పోసేసుకున్నామంటే బాగుంటుంది కర్రీ అనేది. శనగలు వేసేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుందాము. మనం ఇంట్లో చేసుకున్న మసాలాతోటి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం బాగా. చూడండి, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. బాగా ఉడికింది. ఒకసారి కలిపేసుకొని కలుపుకున్నాం కదా, మనమైతే మిక్సీలో మసాలా అనేది వేసుకున్నాం కదా. చూడండి, చాలా బాగా పౌడర్ మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం అందులో వేసేసుకుందాము మిక్సీ గిన్నెలో మసాలా. ఆ మసాలా వేయగానే మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుంది. చిక్కదనం అనేది వస్తుంది కర్రీ అనేది బాగా. మనం మసాలా కర్రీ అన్నాం కదా,
అందుకే కొద్దిగా మసాలా అనేది ఉండాల. చూడండి, కలుపుతుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఒక కొద్దిసేపు ఉడకనిద్దాము మసాలాల్లో. ముల్లంగి, నల్ల శనుగులు ఉడికితే మసాలాలో మంచి టేస్ట్ వస్తుంది. చాలా గుమగుమలాడుతుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము. దోశలేకైనా, చపాతీలేకైనా, రైస్లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ నల్ల శనుగుల ముల్లంగి కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.